హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లెట్స్ నో అబౌట్. మనం ఇండియా మ్యాప్ని చూసినప్పుడు ఇండియాతో పాటు శ్రీలంక దేశం కూడా అందులో కనిపిస్తుంది. ఇప్పుడు శ్రీలంక దేశంలో చాలా కష్టాలున్నాయి. అక్కడి ప్రజలు బ్రతకడమే భారంగా మారింది. ఆ దేశం అప్పుల్లో మునిగిపోయింది. దేశ ఆర్థిక వ్యవస్థ దివాలా తీసే విధంగా ఉంది. ప్రజలకి మాత్రం ఎలా బ్రతకాలో అర్థం కావటం లేదు. శ్రీలంక దేశంలో ప్రజల పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. శ్రీలంక దేశంలో ప్రజలకి ఉచిత వైద్య చికిత్స అందించేవారు. ఎంత ఎక్కువ ఖర్చుతో చేయవలసిన చికిత్స అయినా ఉచితంగా ప్రభుత్వం అందించింది. కానీ ఇప్పుడు మాత్రం పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ప్రజలు తమ సొంత డబ్బుతో చికిత్స చేసుకోవాలి అని అనుకున్న ట్రీట్మెంట్ అందించడానికి సరైన వైద్య పరికరాలు లేవు. ఎమర్జెన్సీ పేషెంట్స్కి మాత్రమే ట్రీట్మెంట్ అందిస్తున్నారు. అది కూడా సరైన వైద్య పరికరాలు ఉంటేనే. సాధారణ రోగులకు ట్రీట్మెంట్ ఇవ్వడానికి మెడిసిన్స్ కూడా లేవు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి అక్కడి ప్రజలు ఎలా బ్రతుకుతున్నారు. ప్రజలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు, ఉద్యమాలు చేస్తున్నారు. మహింద రాజపక్స ప్రభుత్వాన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు. ఇతర దేశాలు శ్రీలంక దేశానికి ఆర్థికంగా, మౌలికంగా సహాయం అందిస్తున్నాయి. అయినా అక్కడున్న పరిస్థితుల్లో సంక్షోభం నుండి బయటపడటం చాలా కష్టం. సో ఈ వీడియోలో అసలు శ్రీలంక దేశంలో ఆర్థిక సంక్షోభం రావడానికి కారణాలు ఏంటి, శ్రీలంక దేశం మళ్ళీ ఎప్పట్లాగా మంచిగా ఉండాలంటే ఏం చేయాలి, తిరిగి చెల్లించలేనంతగా అప్పులు ఎందుకు చేసింది అనే విషయాలపై మాట్లాడుకుందాం. మీరు మాత్రం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చివరి వరకు చూస్తే తమ్నెల్లో మేము చెప్పిన మాటకి జస్టిఫికేషన్ ఉంటుంది. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. లెట్స్ నో అబౌట్ వై శ్రీలంక ఫేసింగ్ క్రైసిస్. శ్రీలంక దేశం ఎందుకు ఆర్థిక సంక్షోభంలో పడిపోయింది? శ్రీలంక దేశం ఇప్పుడు ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్కి చాలా రీజన్స్ ఉన్నాయి. ఆ రీజన్స్ అన్నింటినీ ఒకసారి డీటెయిల్గా తెలుసుకుందాం. శ్రీలంక దేశానికి అతికినట్టు ఒక సామెత ఉంది. అదేంటంటే అప్పు చేసి పప్పు కూడు. ఎవరైనా తమ స్థాయికి మించి ఖర్చు చేస్తే వాళ్ళని ఉద్దేశించి ఈ సామెత వాడతారని మనకి తెలుసు. శ్రీలంకలో కూడా అదే జరిగింది. శ్రీలంక జనాభా కేవలం 2.5 కోట్లు మాత్రమే. కానీ ఆ దేశం ఇప్పుడు చేసిన అప్పులు మాత్రం $51 బిలియన్. అంటే మన ఇండియన్ కరెన్సీలో అక్షరాల 3,08,000 కోట్లు. దాన్ని బట్టి ఒక్క శ్రీలంక సిటిజన్ మీద 1,55,000 అప్పు ఉంది. అసలు అంత అప్పు ఎలా అయ్యింది అనే ప్రశ్న మనందరికీ వస్తుంది. 3 లక్షల కోట్ల అప్పు కేవలం ఒక్క ఏడాదిలోనో లేదా 2-3 సంవత్సరాల్లో కాలేదు. దాదాపు 10 సంవత్సరాల పాటు ఇతర దేశాల నుండి రుణాలు తీసుకుంటే అంత పెద్ద మొత్తంలో అప్పు అయ్యింది. శ్రీలంక దేశం సంక్షోభంలో ఉండడానికి ముఖ్యమైన కారణం ఆ దేశం చేసిన అప్పులు. 2009లో శ్రీలంక దేశంలో అంతర్యుద్ధం ముగిసిన తర్వాత దేశాన్ని శాంతి పదంలో నడిపించడానికి, దేశాన్ని అభివృద్ధి చేయటం కోసం శ్రీలంక ప్రభుత్వాలు పెద్ద ఎత్తున రుణాలని తీసుకున్నాయి. దేశ ఆర్థిక ప్రగతిని ఎంకరేజ్ చేయడానికి ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్ ని తీసుకొచ్చింది. దాంతో 10 సంవత్సరాల కాలంలో దేశ జీడిపి 3 రెట్లు పెరిగింది. కానీ ఆ దేశం తీసుకున్న అప్పులు దేశ అభివృద్ధికి అడ్డుగా మారడానికి ఎంతో సమయం పట్టలేదు. జీడిపి 3 రెట్లు పెరిగినట్టు విదేశీ అప్పులు కూడా 3 రెట్లు పెరిగాయి. చాప కింద నీరులాగా సెల్ఫ్ సఫిషియన్సీ లేని శ్రీలంక ఆర్థిక వ్యవస్థ పడిపోయింది. 2009లో మహింద రాజపక్స ప్రభుత్వం అప్పులు తీసుకోవడానికి ముందుకొచ్చింది. తమ దేశాన్ని అభివృద్ధి చేయడానికి అప్పులు ఇవ్వమని అడిగింది. విదేశాల నుండి అప్పులు సులువుగా రావడానికి గవర్నమెంట్ బాండ్స్ ని ప్రభుత్వం మార్కెట్లో అమ్మకానికి పెట్టింది. అలా ఇతర దేశాల నుండి పొందిన రుణాలు ఇప్పుడు మొత్తం అప్పులో 38% ఉన్నాయి. మహింద రాజపక్స ప్రభుత్వం చైనా దేశానికి విపరీతమైన ప్రాధాన్యత ఇచ్చింది. మహింద రాజపక్స అధికారంలో ఉన్న 10 సంవత్సరాలలో శ్రీలంక దేశంలో నిర్మించిన మెయిన్ ప్రాజెక్ట్స్ అన్ని చైనా దేశం నిర్మించింది. హైవేస్, సీపోర్ట్స్, బ్రిడ్జెస్ వంటి 51 నిర్మాణాలు చైనా దేశం నిర్మించింది. దాంతో పాటు 10 ఏళ్ల కాలంలో $14 బిలియన్ రుణాన్ని చైనా దేశం శ్రీలంక దేశానికి ఇచ్చింది. అప్పటి నుండి శ్రీలంక దేశానికి బ్యాడ్ టైం మొదలైంది. అప్పులు తీర్చడానికి అప్పులు చేయాల్సి వచ్చింది. చివరికి చైనా దేశానికి లోన్ కట్టకపోవడంతో శ్రీలంకలోని హంబటోట సీపోర్ట్ ని చైనా దేశం 99 సంవత్సరాలు లీజుకు తీసుకుంది. 2019లో జీడిపిలో విదేశీ రుణం 42% ఉంటే 2021 జీడిపిలో
విదేశీ రుణం 119% ఉంది. శ్రీలంక దేశం చెల్లించవలసిన మొత్తం రుణాలలో వరల్డ్ బ్యాంక్, IMF వంటి ఇంటర్నేషనల్ క్యాపిటల్ మార్కెట్కి 42% చెల్లించాలి. ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ వంటి మల్టీలేటరల్ డెవలప్మెంట్ బ్యాంక్స్కి 22% చెల్లించాలి. చైనా దేశానికి 10%, జపాన్ దేశానికి 10%, భారతదేశానికి 2% చెల్లించాలి. ఎలాంటి ఆర్థిక క్రమశిక్షణ లేకుండా శ్రీలంక ప్రభుత్వాలు రుణాల మీద రుణాలు తీసుకుంటూ వాటిని తిరిగి చెల్లించలేక ఇప్పుడు దేశ ప్రజలని అప్పుల ఊబిలో ముంచాయి. శ్రీలంక ప్రభుత్వం చేసిన తప్పే రుణాలు తీసుకోవడం. దానికంటే పెద్ద తప్పు ఇతర దేశాల నుండి రుణాలు తీసుకుంది. వరల్డ్ బ్యాంక్, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ వంటి అంతర్జాతీయ బ్యాంకుల నుండి తమ స్తోమతకు తగినట్టు అప్పులు తీసుకున్నంత కాలం బాగానే ఉంది. ఎందుకంటే అంతర్జాతీయ బ్యాంకులు ఇచ్చే లోన్స్ని కన్సెషనరీ లోన్స్ అంటారు. ఆ బ్యాంకులు ఇచ్చే అప్పులపై కేవలం 1% వడ్డీ మాత్రమే ఉంటుంది. లోన్ రీపేమెంట్ కూడా 25 ఇయర్స్ నుండి 50 ఇయర్స్ వరకు ఉంటుంది. కాబట్టి అప్పులు తీసుకున్న దేశాలు నిర్ణీత గడువు లోపు చెల్లించగలుగుతాయి. శ్రీలంక దేశం కన్సెషనరీ లోన్స్ సరిపోవట్లేదని విదేశాల నుండి అధిక వడ్డీకి కమర్షియల్ లోన్స్ తీసుకోవడం స్టార్ట్ చేసింది. రుణాలిచ్చే దేశాలు ఇస్తాయి, వాటిదేం పోతుంది, కానీ తిరిగి చెల్లించే సామర్థ్యం మనకు ఉండాలి కదా. అప్పుడే శ్రీలంక దేశంలో సంక్షోభానికి పునాది పడింది. మన ఇండియన్ కరెన్సీలో చెప్పాలంటే శ్రీలంక 3,88,000 కోట్ల అప్పులని చెల్లించాలి. దానికి తోడు ఈ ఒక్క సంవత్సరంలోనే 53,000 కోట్ల వడ్డీలు చెల్లించాలి. కానీ శ్రీలంక దేశంలో విదేశీ మారక నిల్వలు కేవలం 15,000 కోట్లు మాత్రమే ఉన్నాయి. చివరికి అప్పులు కట్టే పరిస్థితి లేదని ప్రకటించింది. 2022 ఏప్రిల్లో శ్రీలంక $51 బిలియన్ అప్పుని డిఫాల్ట్ చేస్తున్నట్టు ప్రకటించింది. డిఫాల్ట్ అంటే తీసుకున్న లోన్స్ ని తిరిగి చెల్లించలేము అని అర్థం. ఇక సెకండ్ రీజన్, శ్రీలంక గవర్నమెంట్ పన్ను రాయితీలను ఇచ్చింది. అంటే ప్రభుత్వానికి కట్టే ట్యాక్స్ ని విపరీతంగా తగ్గించింది. దాని ద్వారా పన్ను చెల్లించే వారు 33% తగ్గిపోయారు. 8% పన్నులు తగ్గించడం ప్రభుత్వ ఆదాయాన్ని దెబ్బతీసింది. ప్రభుత్వ ఆదాయం తగ్గిపోయింది. ఫలితంగా బడ్జెట్లో లోటు పెరిగింది. అయినా శ్రీలంక ప్రభుత్వం 5 సంవత్సరాల వరకు పన్నులని పెంచే ఆలోచన లేదని చెప్పింది. ప్రభుత్వ ఖర్చులు భరించడానికి డబ్బుని ప్రింట్ చేయడం స్టార్ట్ చేసింది. అలా డబ్బుని ముద్రించటం వలన డబ్బు యొక్క విలువ తగ్గుతుందని, ఆర్థిక మాంద్యం ఏర్పడుతుందని ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ హెచ్చరించింది. డబ్బును ముద్రించడానికి బదులుగా వడ్డీ రేట్లు పెంచమని, అనవసర ఖర్చులు తగ్గించమని, పన్నులని పెంచమని IMF సలహాలు ఇచ్చింది. కానీ వాళ్ళ సలహాలు పక్కకు పెట్టి ఎక్కువ డబ్బును ముద్రించింది. 2022 ఏప్రిల్ 6వ తేదీన ఒక్క రోజులోనే రికార్డు స్థాయిలో 11,900 కోట్ల డబ్బుని ముద్రించింది. థర్డ్ రీజన్, ఆహార సంక్షోభం. శ్రీలంక ప్రభుత్వం రసాయన ఎరువులపై నిషేధాన్ని విధించింది. ఎందుకంటే ఆ దేశ ప్రభుత్వం సేంద్రియ వ్యవసాయం వైపు మొగ్గు చూపింది. మహింద రాజపక్స ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఎరువులని, యూరియాని నిషేధించింది. కానీ రైతులని మాత్రం సేంద్రియ వ్యవసాయం చేసే విధంగా ప్రిపేర్ చేయలేకపోయింది. దేశంలో ఆర్గానిక్ ఫార్మింగ్ కి మాత్రమే అనుమతిచ్చింది. ఎందుకంటే ఆర్గానిక్ ఫార్మింగ్ ని 100% నడిపిస్తున్న దేశంగా ప్రపంచంలోనే నెంబర్ 1 కంట్రీ కావడానికి ప్రయత్నించింది. కానీ అందులో విఫలమైంది. ఆ దేశ ప్రభుత్వ ఆలోచన మంచిదే, అయినా ఆచరణలో మాత్రం సాధ్యం కాలేదు. విదేశాల నుండి ఎరువులని దిగుమతి చేసుకోలేదు. దాంతో రైతులకి పంట వేయడానికి తగిన ఎరువులు లేవు. ఫలితంగా వరి సాగు చేయడం, తేయాకు ఉత్పత్తులు పడిపోయాయి. తేయాకు ఉత్పత్తి తగ్గడం వలన ఆ దేశానికి $425 మిలియన్ నష్టాన్ని మిగిల్చింది. వరి ఉత్పత్తిలో 20% తగ్గింది. దాని వలన $450 మిలియన్ ఖర్చు చేసి ఇతర దేశాల నుండి బియ్యాన్ని దిగుమతి చేసుకుంది. ప్రభుత్వ నిర్ణయం వలన వ్యవసాయ రంగం పతనమవుతుందని నిపుణులు హెచ్చరించినా పట్టించుకోలేదు. ఎటువంటి ముందస్తు ప్రణాళిక లేకుండా ఎరువులను నిషేధించి చాలా పెద్ద తప్పు చేసింది. రైతులు సేంద్రియ వ్యవసాయం చేయాలని ఆదేశించింది. రైతులు మాత్రం ఆర్గానిక్ ఫార్మింగ్ చేయడానికి ఎక్కువ ఖర్చు అవుతుండడంతో చాలామంది వ్యవసాయం చేయటం మానేశారు. అప్పుడే వ్యవసాయ రంగం పడిపోయింది. ఆహార కొరత ఏర్పడింది. దేశంలో నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగాయి. పంటలు పండించడం తగ్గడంతో ఆహార ధాన్యాల కొరత ఏర్పడింది. బియ్యం, గోధుమలు, కూరగాయలు, నిత్యావసరాల ధరలు పెరిగాయి. దేశ ప్రజలు ఆకలితో అలమటించే పరిస్థితి వచ్చింది. ఇక చేసేదేం లేక ప్రభుత్వం పెద్ద మొత్తంలో
ఆహార ఉత్పత్తులని ఇతర దేశాల నుండి దిగుమతి చేయడం ప్రారంభించింది. చివరికి ప్రభుత్వం తన డెసిషన్ వెనక్కి తీసుకున్నప్పటికీ జరగాల్సిన నష్టమంతా జరిగిపోయింది. మొత్తంగా ప్రభుత్వ ఆదాయానికి పెద్ద గండి పడింది. ప్రభుత్వం తన దగ్గరున్న డబ్బుతో తినే ఆహారాన్ని కొనుక్కుంటూ తీసుకున్న అప్పులకు వడ్డీలు కడుతూ విదేశీ మారక నిల్వలు క్షీణించాయి. ఫోర్త్ రీజన్ ఈజ్ కోవిడ్-19. కరోనా కూడా ఎలా కారణమైందంటారా? ముందు చెప్పిన 3 రీజన్స్తో దేశం అప్పటికే తీవ్ర ఇబ్బందిలో ఉంది. దానికి తోడు కోవిడ్-19 వ్యాపించడంతో శ్రీలంక దేశ పరిస్థితి పుండి మీద కారం చల్లినట్టయింది. శ్రీలంక దేశానికి మెయిన్ ఇన్కమ్ సోర్స్ టూరిజం ఇండస్ట్రీ. శ్రీలంక జీడిపిలో టూరిజం ఇండస్ట్రీ 15% వాటాని కలిగి ఉంది. టూరిజం ద్వారానే శ్రీలంక దేశానికి ప్రతి సంవత్సరం $400 కోట్ల ఆదాయం వస్తుంది. కానీ 2019లో ఈస్టర్ సండే రోజున శ్రీలంక రాజధాని కొలంబోలో బాంబు పేలులు జరిగాయి. అప్పటి నుండి టూరిస్టులు సరిగా రావడం లేదు. దానికి తోడు 2020లో కోవిడ్-19 వ్యాపించడంతో సమస్య ఇంకా పెద్దదయ్యింది. కరోనాని కంట్రోల్ చేయడానికి ప్రభుత్వం లాక్డౌన్ విధించింది. దాంతో ప్రభుత్వ ఆదాయం తగ్గింది. ఖర్చులు మాత్రం విపరీతంగా పెరిగాయి. ఆ దేశం దగ్గరున్న విదేశీ మారక నిల్వలు కొద్దిగా తగ్గిపోతూ ఉన్నాయి. ఒకవైపేమో టూరిజం నుండి వచ్చే ఇన్కమ్ లేదు, నిరుద్యోగ సమస్య కూడా పెరిగింది. ఇంకోవైపు పంటలు పండటం కూడా తగ్గిపోయింది. దాంతో బియ్యం, పంచదార, నిత్యావసరాలు, పప్పులు, మెడిసిన్స్ కోసం ఇతర దేశాలపై ఆధారపడింది. శ్రీలంక దేశం తేయాకు, దాల్చిన చెక్క, సుగంధ ద్రవ్యాలు, సముద్ర ఆహారం, వస్త్రాలు వంటి వాటిని ఇతర దేశాలకు ఎగుమతి చేస్తాయి. వాటి ద్వారా ప్రతి ఏడాది $600 కోట్ల ఆదాయం వస్తుంది. కోవిడ్-19 కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఎగుమతులు దిగుమతులపై ఆంక్షలు విధించడంతో శ్రీలంక పరిస్థితి తలకిందులైంది. లాక్డౌన్ విధిస్తే ప్రభుత్వానికి ఎంతో నష్టం వస్తుందని తెలిసినప్పటికీ ప్రజల ఆరోగ్యాన్ని కాపాడటం కోసం లాక్డౌన్ విధించింది. 2022 ఫిబ్రవరి చివరి నాటికి శ్రీలంక దగ్గర కేవలం $200 కోట్ల విదేశీ మారక నిల్వలు మాత్రమే ఉన్నాయి. దాంతో ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్ తక్కువ ఉండడంతో గవర్నమెంట్ మోటార్ వెహికల్స్ ని, ఖరీదైన టైర్లని, ఫ్లోరింగ్ టైల్స్ ని, ఫర్నిచర్, గ్యాడ్జెట్స్, కన్స్ట్రక్షన్ మెటీరియల్స్ వంటి అవసరం లేని వాటిని నిషేధించింది. దేశంలో మిల్క్ పౌడర్, ఇంధనం వంటి వస్తువులు పూర్తిగా అయిపోయాయి. శ్రీలంక ప్రభుత్వం ఫుడ్ ఎమర్జెన్సీని ప్రకటించింది. పెట్రోల్, డీజిల్ ధరలు అంతర్జాతీయ మార్కెట్లో పెరగడంతో శ్రీలంక ప్రభుత్వం పెట్రోల్ని, డీజిల్ని దిగుమతి చేసుకోవటం లేదు. లాస్ట్ రీజన్ ఈజ్ యుక్రెయిన్, రష్యా దేశాల మధ్య యుద్ధం. ఆ 2 దేశాలు కొట్టుకుంటే శ్రీలంక దేశంలో సంక్షోభానికి ఎలా కారణమైంది అనుకుంటున్నారా? యుక్రెయిన్ దేశంపై రష్యా చేస్తున్న యుద్ధం శ్రీలంక దేశంలో ఆర్థిక సంక్షోభాన్ని మరింత ఎక్కువ చేసింది. ఎందుకంటే తేయాకుని ఎగుమతి చేయటంలో శ్రీలంక దేశానికి రష్యా దేశం అతిపెద్ద మార్కెట్. శ్రీలంక ఎగుమతి చేసే తేయాకు పొడిని యుక్రెయిన్ మరియు రష్యా దేశాలు 18% కొనుగోలు చేస్తాయి. అలాగే శ్రీలంక దేశం దిగుమతి చేసుకునే గోధుమలలో 45% యుక్రెయిన్, రష్యా దేశాల నుండే వస్తుంది. శ్రీలంక దేశం దిగుమతి చేసుకునే సోయాబీన్, సన్ఫ్లవర్ ఆయిల్, విత్తనాలు వంటివి యుక్రెయిన్ దేశం నుండి కొంటాయి. ఆ యుద్ధం కారణంగా అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగాయి. కాబట్టి శ్రీలంక ప్రభుత్వం పెట్రోల్, డీజిల్, గ్యాస్, కిరోసిన్ దిగుమతిని నిషేధించింది. పేపర్లు, పెన్నులు లేకపోవడంతో స్టూడెంట్స్ కి ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేయట్లేదు. శ్రీలంక దేశంలో దాదాపు 10 సంవత్సరాల నుండి అప్పులున్నాయి. వాటిని చెల్లించడం కోసం ఇంకా అప్పులు తెచ్చింది. దానికి తోడు పన్ను చెల్లించే వాళ్ళని తగ్గించింది. ప్రభుత్వానికి ఆదాయం కూడా తగ్గిపోయింది. అయినా అప్పులు తీసుకుంటూనే ఉంది, వడ్డీలు కడుతూ ఉంది. ఇప్పటి వరకు సమస్య బయటపడలేదు. కానీ ఎప్పుడైతే వ్యవసాయ రంగంలో మార్పులు చేద్దాం అనుకుందో అక్కడే బోర్లా పడింది. సేంద్రీయ వ్యవసాయం చేయలేక రైతులు దానికి అయ్యే ఖర్చును భరించలేక వ్యవసాయం మానేశారు. దాంతో తినే తిండిని కూడా బయట దేశాల నుండి కొనుక్కుంది. ప్రభుత్వం తన దగ్గరున్న డబ్బుతో అప్పులు కడుతూ, వడ్డీలు కడుతూ ప్రజలకి అన్ని దిగుమతులు అందిస్తున్న వేళ కోవిడ్-19 వ్యాపించింది. దాంతో ప్రభుత్వానికి ఆదాయం పూర్తిగా తగ్గిపోయింది. ఖర్చులు మాత్రం పెరుగుతూనే ఉన్నాయి. అలా ప్రభుత్వం దగ్గరున్న డబ్బు అయిపోతుంది. దాని ఫలితంగా అప్పులు కట్టలేమని చేతులెత్తేసింది. వ్యవసాయ రంగాన్ని ఏం మార్పులు చేయకుంటే అక్కడ ఆహార సంక్షోభం వచ్చేది కాదు. ప్రజలు ఆకలికి అలమటించే వాళ్ళు కాదు. ప్రభుత్వం తీసుకున్న తప్పుడు నిర్ణయాలు, చేసిన అప్పులు, దానికి తోడు కరోనా రావడంతో శ్రీలంక దేశం సంక్షోభంలో మునిగింది. సో దట్స్ ది వీడియో ఫ్రెండ్స్.
మరి నెక్స్ట్ వీడియోలో శ్రీలంక దేశంలో ఇప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయి, సంక్షోభం నుండి బయటపడాలంటే ఏం చేయాలో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫైనల్లీ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సీ యూ ఆల్ ఇన్ ది వెరీ నెక్స్ట్ వీడియో అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.